కానీ ఏదైనా కానీ చూపించినాను అంటే అది నేను చేసినాననే. కానీ ఎప్పుడు తెలుగుదేశంలో పార్టీనే కదా ఇక్కడ గెలిచినది, కేవలం 3 సార్లు కదా ఇంకొకరు గెలిచినది ఇక్కడ, 3 సార్లు కదా. దానికి ఇట్స్ డిపెండ్స్ మన సమాజంలో ఉన్న పరిస్థితులు ఈ విధంగా నడిచిపోతానే అంటే మనము మంచి అనుకోని చెడ్డమనుకోని ఈ దేశంలో 2 రాజకీయాలు, ఒకటి కులపరమైన రాజకీయం, ఒకటి మతపరమైన రాజకీయాలే జరుగుతుంది. ఆ కులాల రాజకీయాలు జరిగినంత వరకు, ఆ మతాల రాజకీయం జరిగినంత వరకు ఈ దేశంలో ఉన్న కానీ ఇంకోటి కానీ పేపర్ల మీదే కనపడుతుంది తప్ప అభివృద్ధి సామాజికంగా ఆ పేదవానికి ఖచ్చితంగా ఫలాలు అనేది అందవు. ఎందుకంటే అందరికీ అర్థమైపోయింది, దేశం మీదకి యుద్ధం మీదకి వచ్చినప్పుడు కానీ ఒక యుద్ధం కానీ ఒక మతం కానీ ఈ రెండే అందరినీ ఏకం చేయగలుగుతారు. అది పైన బీజేపీకి బాగా అర్థమైంది కాబట్టి ఆ మతపరమైన రాజకీయాలే చేస్తున్నారు తప్ప వేరేదేం చేయటం లేదు. మనం వాళ్ళనేం అనేయట్లేదు. వాళ్ళేం బ్రిడ్జిలు కట్టిస్తాము, ఇంకోటి కట్టిస్తామని చెప్పటం లేదు కదా. గుడి కట్టిస్తున్నారు. ఇక్కడ కూడా అంతే. మనం ఏం చేసినామనే కాదు కదా, ఎండ్ ఆఫ్ ది డే ఆ కులం ఆధారితంగానే రాజకీయాలు జరుగుతున్నాయి. మనం మంచి అనుకోని చెడు అనుకోని ఏదైనా కానీ మనం అందరం మాట్లాడచ్చు, చాలా నీతులు చెప్తూ ఉండొచ్చు. కానీ జరిగే ప్రతి రాజకీయం కానీ ప్రతి వ్యవహారం కానీ కులాల అనుగుణంగానే జరుగుతున్నాయి తప్ప ఈ దేశంలో మతాల అనుగుణంగా చెప్తున్నా ఇంకా వేరే విధంగా జరగటం లేదు. అదనే లేదు. ఆ విధంగా విభజిస్తానా పాలిస్తానా అంతే. దట్స్ ఇట్. ఇంకా పవన్ కళ్యాణ్ సబ్జెక్ట్ ఎక్కడో పోతుంది. ఇంకేమున్నాయా చూడ అంత క్లియర్గా చెప్పినా కానీ నువ్వు ఇంకా లేదంట అంటే పవన్ కళ్యాణ్తో టచ్ లేకూడదన్నట్టు బయట. నేను అతని సినిమా లాస్ట్లో పోయినప్పుడు వకీల్ సాబే లాస్ట్లో అతని టచ్లో పోయి చూసిన సినిమా అంతే. ఇంకేమన్నాయా? నేను అంత నీట్గా చెప్తున్నాను. నేను ఐఎమ్ విత్ జగన్మోహన్ రెడ్డి, ఆయన భావజాలంతో పోతున్నా. ఇంకా పవన్ కళ్యాణ్కి ఒక భావజాలం అంటూ ఏంది లేదు కదా. ఇప్పుడు చంద్రబాబు నాయుడు తిరుమలలో కొవ్వు ఉంది అనే దబాతన సనాతిని అని చెప్పేసి 1 వారం రోజులు హడావిడి చేసి అసలు కొవ్వే ఆడుంది, అది ఎట్లా చెప్పినావు, అది లేదంటున్నారు కదా అని చెప్పి చంద్రబాబుని ఏమని అన్నాడు? అయినా చెప్పు అనలేకపోయినాడు కదా. ఇప్పటికీ చంద్రబాబు చేతుల్లో పవన్ కళ్యాణ్ ఒక టూల్ లాగానే ఉన్నాడు. పప్పెట్ అంటారు, అలాగనే ప్రవర్తిస్తున్నాడు. చెప్పు, ఆ రోజు అంతగా గొడవ చేసి అంత హైరాణ చేసిన వాడు లేదు ఇది కొవ్వు లేదంటున్నారు, ఏది ఇది తేలేంత వరకు అని చెప్పేసి లేదు. తాత్కాలికం. మనకు కూడా అంతే. ఆ క్షణం బాగుంటే చాలు. అదే మనం అంటున్నాం కదా, మనం అనుకుంటాట కదా, నాలుగు మీద రుచి ఉంటుంది, అది నోట్లోకి పోయిన తర్వాత లోపలికి పోయిన తర్వాత దాని రుచి కూడా తెలియదు. ఆ సందర్భం బాగుందా లేదా అని అంతే. మనకు కూడా బ్యూటిఫుల్ పర్ఫార్మెన్స్, పవన్ ఈజ్ ఫైటింగ్ ఫర్ అస్ అంతే. అది నిజమెంత, చంద్రబాబు చేసినది ఎంత, 40 ఏళ్ళగా రాజకీయంలో 4 సార్లు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఈ రాష్ట్రానికి ఏం చేశాడు అని ఇప్పటికీ చెప్పలేదు. అప్పుడో కట్టిన హైటెక్ సిటీ చూపిస్తా అంటాడు, రింగ్ రోడ్ చూపిస్తా అంటాడు, అదే చూపిస్తున్నాడు తప్ప ఏం మిగతా అంత ఆంధ్రప్రదేశ్ కాదా ఆయన ముఖ్యమంత్రి ఉన్నప్పుడు ఎందుకు చేయలేకపోయినాడని చెప్పి ఎవడు అడగలేడు. ఆయన వచ్చేనే బాగుంటుంది, బాబు రావాలి అనే చెప్తాడు అనే చెప్తున్నారు. చెప్పే కదా ఎంతమంది ఆ చదువు చెప్పిన ఆ తల్లిదండ్రులకు లేకపోయింది, లేకుంటే ఆ బాగుపడిన వాళ్ళకు లేకపోయింది. ఓన్లీ లిక్కర్ బ్యాచ్ బాగా సక్సెస్ అయినారు. పవర్ ఆఫ్ లిక్కర్ అంతా. దట్స్ బ్యూటీ ఆఫ్ డెమోక్రసీ. ప్రజాస్వామ్యం ఎక్కాలి.